కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులు స్వీకరిస్తున్న సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వైఫల్యంతో గుంపులుగా కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఎంఆర్పీఎస్ నాయకులు చొరబడి వచ్చారు. అయితే మాల మహానాడుకు చెందిన వారిని ముగ్గురిని అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు మాల మహానాడు నాయకులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గుర్తించి వాళ్ళకి పాస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. So that they can get like a positive picture. So this is very important. Then another aspect is political representation. So CEO that particular thing was also implemented for few years. Why I am mentioning, because for few years if you go into some old records, you will find out those kind of subcastes which were వర్గీకరణ కోరుకునే చాలా ఉపకులాలు ఈ 77 ఏళ్లుగా చాలా అవమానాలు పొందినాయి సార్. మా అవమానాలని కమిషన్ ముందు తెలియజేసుకోవడం కోసం అందరినీ అనుమతించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు కమిషన్ తరపు నుంచి బహిరంగ ఆహ్వానం ఉంది సార్. ప్రజలు, ఉద్యోగస్తులు, కుల సంఘాల నాయకులందరూ కూడా అభిప్రాయాలు, వినతి పత్రాలు సమర్పించవలసిందిగా మీరే ఆహ్వానించారు సార్. దయచేసి మేము ప్రజాస్వామ్యబద్ధంగా మందకృష్ణమాధికారి నాయకత్వంలో మీకు సహకరిస్తాం. పాటుగా వర్గీకరణ కోరుకునే చాలా ఉపకులాలు ఈ 77 ఏళ్లుగా చాలా అవమానాలు పొందినాయి సార్. మా అవమానాలని కమిషన్ ముందు తెలియజేసుకోవడం కోసం అందరినీ అనుమతించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు కమిషన్ తరపు నుంచి బహిరంగ ఆహ్వానం ఉంది సార్. ప్రజలు, ఉద్యోగస్తులు, కుల సంఘాల నాయకులందరూ కూడా అభిప్రాయాలు, వినతి పత్రాలు సమర్పించవలసిందిగా మీరే ఆహ్వానించారు సార్. దయచేసి మేము ప్రజాస్వామ్యబద్ధంగా మందకృష్ణమాధికారి నాయకత్వంలో మీకు సహకరిస్తాం. పాటుగా వర్గీకరణ కోరుకునే చాలా ఉపకులాలు ఈ 77 ఏళ్లుగా చాలా అవమానాలు పొందినాయి సార్. మా అవమానాలని కమిషన్ ముందు తెలియజేసుకోవడం కోసం అందరినీ అనుమతించాలని అంబేద్కర్ పై కేంద్ర మంత్రి